బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తన భర్తకు ఏదైనా జరిగితే సీఎం చంద్రబాబుతే బాధ్యత అని వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగాం సురేష్ భార్య బేబీలత అన్నారు. ఆయన చేసిన తప్పేంటో చంద్రబాబే చెప్పాలని డిమాండ్ చేశారు ఆవిడ. రాత్రి 1 గంటకు అరెస్ట్ చేశాక మంగళగిరికి తీసుకువెళ్లాలంటే 3 నుండి 4 గంటల సమయం పడుతుందని, కానీ ఉదయం 11 గంటలకు తీసుకువచ్చారని బేబీలత అన్నారు. చాలా ఇబ్బందులు పెట్టారని కూడా ఆవిడ ఆరోపిస్తున్నారు. సాక్ష్యాలు లేకపోయినా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అన్యాయంగా అరెస్టు చేశారని మండిపడ్డారు ఆవిడ. గతంలో ఇదే పిఎస్ లో తన భర్తపై హత్యాయత్నం కూడా చేశారని ఆరోపించారు. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ లో ఉన్నట్లు ట్రేస్ చేసి అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్లోని గెస్ట్ హౌస్ లో ఆయన్ను అరెస్ట్ చేసి మంగళగిరికి తరలించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేయడంతో పోలీసులు అరెస్టులకు సిద్ధమయ్యారు. ఒక అబద్ధ సాక్ష్యాన్ని మేము చెప్పలేక మా కుటుంబం మేము నిలబడ్డందుకు మా మీద పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి నా భర్తని ఇదే స్టేషన్లో చంపే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయించి డబ్బులు బ్యాగుల్లో పెట్టుకొచ్చి నా భర్తకి ఇచ్చి ఈ ప్రలోభాలకి లొంగితే ఈ మాటలన్నీ మీరు చెప్తే ఇంత డబ్బు ఇన్ని కార్లు మీ ఇంటికి వస్తాయని మమ్మల్ని చెప్తే మాకు అవసరం లేదు. ఒక నిందని ఒక నిజాయితీ కలిగిన వ్యక్తి మీద మేము వేయాలనుకోలేదు అని మేము బయటకు వచ్చినప్పుడు ఆ సాక్ష్యాన్ని చూసి మమ్మల్ని జనాలు ఆదరించి స్టేట్ వైడ్గా నా భర్త ఈరోజు పెద్ద స్టేట్ లీడర్ అయ్యాడు. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాడు నేను అన్నకు దొక్కేస్తున్నాను, నేను అది దాన్ని ఏమంటారంటే సునకానందం పొందుతున్నారు వాళ్ళు. అంత పెద్ద వయసులో ఉండి ఆ స్థాయిలో ఉండి కూడా మా జీవితాలతో దళితులతో ఇలా ఆడుకోవటం చంద్రబాబు నాయుడు గారికి అయితే ఇది కరెక్ట్ కాదు. నా భర్తను రాత్రి 1 గంట 2 గంటల నుంచి హైదరాబాద్ నుంచి వస్తే ఎంతసేపు పట్టిద్దండి? హైదరాబాద్ నుంచి జర్నీ ఎంతసేపు పట్టిద్ది? 1 గంటకు అరెస్ట్ చేశారు. ఎన్ని గంటలు పట్టిద్ది? 3 గంటలు పట్టిద్ది, 4 గంటలు పట్టిద్ది. ఎప్పుడు తీసుకొచ్చారు అంటే ఎంత ఇబ్బంది పెట్టారు మమ్మల్ని జర్నీలో కూడా. మేము కార్లు ఎత్తుకుంటుంటే మా కార్లకు అందం, మేము ఫాలో చేసుకుంటుంటే ఎక్కడ ఉన్నాడో తెలియదు. కారుకి ఇట్లా అడ్డం పడి నా భర్త అసలు కారులో ఉన్నాడా లేదా, అసలు ఏమన్నా చేశారా అని వెళ్ళి కార్లకు అడ్డం పడితే నా దగ్గర ఉన్నాయి, వీడియోలు తీశారు మా పిల్లలు. కారుకి అడ్డం పడి చూసుకుంటే సోయి లేకుండా కారులో నిద్రపోతున్నాడు, చుట్టూ పోలీసులు, ఆయన ఒక్కడే కారులో. కాదన్నా నన్ను ఎక్కించుకోండి అంటే ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేశారు. మాకు ఒక 4 అబద్ధాలు చెప్పి 4 మాయ మాటలు చెప్పి మాకు హైప్ క్రియేట్ చేసుకోవడం మాకు రాదు. మేము యథార్థంగా బ్రతుకుతున్నామని మేము అనుకుంటున్నాం, మేము నీచంగా బతుకుతున్నామని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి మేము బతుకుతున్న బతికేంటో ఆయనకి తెలియాలి కాబట్టి మీ అందరి సమక్షంలో ఆయన్నే చెప్పమానండి, ఆయన్నే చూపిమానండి. నా భర్త తప్పేం చేశాడు మరి మాకు కూడా తెలియట్లా. ఆ తప్పులేంటో మీ అందరి సమక్షంలో ఆయన్నే చెప్తే మేము కూడా వింటాం, రాష్ట్ర ప్రజలు కూడా వింటారు. ఏ నేరం లేకుండా అరెస్ట్ చేయడానికి ప్రజావేదిక కూల్చేదానిలో, టీడీపీ పార్టీ ఆఫీస్ కూల్చేదానిలో ఏ మీడియాలోనైనా లేకపోతే ఏ నందిగం సురేష్ గారు ఉన్నట్టు ఏ ఒక్క సాక్ష్యమైనా ఉంటే ఇదిగో నందిగం సురేష్ గారు ఎలా ఉన్నారు, ఇదిగో ఫోటో అని చూపించవచ్చు కదా.